నమస్కారం. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం పాత బకాయిలు లేకుంటే ఇతరత్ర సాధన ఖర్చులు రకరకాల ఇబ్బందులను తొలగించడానికి ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం 10,800 కోట్లు తర్వాత ఇచ్చే ప్రభుత్వం కలుపుకుంటే 11,400 కోట్ల రూపాయలు కేటాయించడం ముదావహం. నిజంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభినందించాలి. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కూడా. కానీ ఇక్కడ ఏంటంటే సరిపోతుందా అనే దానికి మనం ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వ విధానం ప్రైవేటీకరణ వైపు పోతుంది, ఖచ్చితంగా పోవాల్సింది. నేను లిబరల్ డెమోక్రాటిక్గా నేను ఏమంటున్నానంటే, ఏవైతే పూర్తి నష్టాలు నడుస్తున్న పరిశ్రమను నడపాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కాదు. ప్రభుత్వాల పని వ్యాపారం కాదు. విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పన, మౌలిక వసతుల కల్పన, వీటి వైపు వెళ్ళాలి. పరిశ్రమలను వేరే ప్రైవేటు వాళ్ళ ద్వారా ఆహ్వానించి చేయాలి. ఇది లాజిక్ వాళ్ళ. కానీ ఏంటంటే ఉన్న పరిశ్రమను మనం ఏం చేస్తున్నాం, దాన్ని రక్షించుకుందామా లేదా అంటే, మిగతా వాటికి చూసుకుంటే విశాఖ నవరత్నాల్లో ఒకటి విశాఖ ఉక్కు కర్మాగారం. దాంతోపాటు నష్టాల్లో చూసుకున్న ఏ రకంగా ప్రైవేటీకరణలో 100వ స్థానంలో ఉంది. అది 100 స్థానంలో ఉన్నప్పుడు వెంటనే రేపు ఎల్లుండి చేయడం కరెక్ట్ కాదు. కానీ గత 5 ఏళ్ళుగా చాలా రకాలుగా ప్రజలు ఆందోళన చెందిన ఇప్పటికి కూడా 1432 రోజులుగా, అంటే సుమారు దాదాపు 4 సంవత్సరాలుగా అక్కడ ఉద్యమం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మేము ప్రైవేటీకరణ చేస్తాము, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తప్పదు, 10,000 ఎకరాలు అమ్మేస్తాం, 20,000 ఎకరాలు ఉంది, దానికి అంత అవసరం లేదు, 5,000 ఎకరాలు సరిపోతుంది అని వచ్చిన తర్వాత కార్మికులు తిరగబడ్డారు, పెద్ద ఎత్తున సమ్మె చేశారు. ఆ తర్వాత ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు బయట ఇప్పటి కూడా 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కూడా బయట ఉద్యమాలు జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే, ఇది ఎట్లా ఉంది, 11,400 కోట్ల రూపాయలు సరిపోతాయా, సరిపోతే ఎక్కడికి, మళ్ళీ ప్రతిరోజు పరిగడిపోయినా రేపు ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటికి వస్తుందా, ఇవాళ ఉద్యోగుల జీతభత్యాలు, పాత బకాయిలు, బ్యాంకు లోన్లు, వడ్డీలు ఇవన్నీ కడితే మరి ఇవి పోగా ఇంకా 22,000 అంటే మొత్తం 35,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. దీనికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కానీ ఇతరత్ర అని ఒక అంచనా ఉంది. సరే, అటు ఇటుగా అంకెలు అటు ఇటు కావచ్చు. 35,000 కోట్లలో ఇప్పుడు 11,000 కోట్లు పోతే మిగతాది మరి ఇంకో 20,000 కోట్ల పైన ఉంటుంది కదా. మరి అటువంటి 24,000 కోట్ల రూపాయలు ఇంకా ఇచ్చేది ఉంటుంది కదా. దీనికి ఏమిటి పరిష్కారం? ఇది సరిపోతుందా అంటే, నేను ఒక చిన్న కథ చెప్తాను. గతంలో ఒక అవ్వ తన మనవడు ఊరికి పోతుంటే అన్నదట, బిడ్డ మరి ఇప్పుడైతే పొద్దునే పోతున్నావు, నువ్వు సకినాలు ఉన్నాయి, సకినాలు తింటావా, కొంచెం సద్దన్నం కూడా రాత్రి మిగిలింది నీ పెట్టంగా అది కూడా తింటావా, లేదు బుడకన్నం అయితే కావుతావా అన్నదట. నేను మనవడు ఇంతకన్నా అంటే అవ్వకంటే చాలా తెలివికలడు. అమ్మ అవ్వ, నేను నాకేం పొద్దుంది, పొలం ఉంది, ఏం కాదు, నేను పెట్టే ఫస్ట్ ఆకలి అవుతుంది, సకినాలు తింటా, తర్వాత జరైనంగా సద్దన్నం తింటా, నువ్వు మధ్యాహ్నం అయినా సరే నువ్వు వంట చేసి పెడితే ఉడకన్నం కూడా తినిపోతా అన్నట. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమంటున్నారంటే, అయ్యా మీ 11,400 కోట్లు సకినాలు లాంటివి తింటాం, కానీ ఆ తర్వాత మరి సద్దన్నం లాంటిది ఏంటంటే ఈ శాశ్వత పరిష్కారం చేసే క్రమంలో మొట్టమొదటి మీరు చేయాల్సింది క్యాప్టివ్ మైన్స్ కేటాయించండి. ఈ 11,200 కోట్లతోనేమో ఇంకా ఫర్నేసులు 2 ఫర్నేసులు ఇంకా స్టార్ట్ కావాల్సింది, అది చేసుకుంటాం, ఉత్పత్తి పెంచుకుంటాం. కానీ కడవకైనా చాంతాడే, ముంతకైనా చాంతాడే సామెత. కనుక ఉత్పత్తి సగమే అయితే లాభాలు కూడా సగమే వస్తాయి. కానీ అదే ప్లాంట్లో ఉన్న మిగతా ఉత్పత్తి ఫర్నేసులు పనిచేయిస్తే ఇంకా బాగా వస్తాయి కదా అనేది ఒకటి. కనుక దాన్ని పూర్తి చేయడానికి 11,400 కోట్లు పనికి వస్తాయి. ఉత్పత్తి మిగతా ఫర్నేసులు ఓపెన్ చేసి సంపూర్ణమైన ఉత్పత్తి అంటే 7 లక్షల చిల్లర టన్నుల ఉత్పత్తి చేయాల్సిన ఫ్యాక్టరీ ఇప్పుడు 4 లక్షల టన్నులే ఉత్పత్తి చేస్తుంది. మిగతా 3 లక్షల టన్నులు కావాలంటే మిగతా 2 ప్లాంట్లు స్టార్ట్ కావాలి. అది చేసుకుందాం. చేసుకున్న తర్వాత రెండోది ఏంటి, సద్దన్నం అటువంటిది. దీనికి క్యాప్టివ్ మైన్స్ కేటాయించకపోతే మేము మైన్స్ కోసం ఎక్కడికో ప్రైవేట్కి కొనాల్సి వస్తుంది. ఐరన్ ఓర్ అంట, అంటే ముడి ఇనుము లేకుంటే ఐరన్ ఓర్ తూకు, అది కొనాలంటే దూరం పోవాల్సి వస్తుంది. కనుక అక్కడ దాకా పోయే బదులు మాకు ఛత్తీస్గఢ్ కానీ ఇటు ఒరిస్సాలో కానీ దగ్గరగా 150 కిలోమీటర్ల లోపలినే దూరంలోనే విశాఖపట్నం నుంచి మనకు ఐరన్ ఓర్ దొరుకుతుంది. ఆ గనులు పర్మనెంట్గా కేటాయించండి, మాకు క్యాప్టివ్ మైన్స్ అంటారు. అప్పుడు ఆటోమేటిక్గా మాకు ఉక్కును తీసుకొచ్చుకుని ముడి ఉక్కును తీసుకొచ్చుకుంటాం, చేస్తాం. ఇప్పుడు రవాణా ఖర్చు తక్కువైతే ఆ కాస్ట్ ఆఫ్ మన ప్రైస్ కూడా తక్కువ అవుతుంది. ఆ రెండు చేయొచ్చు. మూడోది అసలైన పరిష్కారం ఏం కావాలంటే, ఇది ఇప్పుడు ఇస్పాత్ నిగంలో ఉన్నది, కేవలం ప్రభుత్వ రంగ సంస్థ. కానీ ప్రభుత్వ సంస్థ ఏదైతుందో శైలిలో కలిపితే
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతుందో సెయిల్లో ఇప్పుడు చాలా కర్మాగారాలు కలపాల్సి ఉన్నది. అందులో ఇప్పుడు ఇది కలిపితే అయిపోతుంది. విజయనగరంలో అప్పుడు 71లో ఏర్పాటైన ఈ ఉక్కు కర్మాగారంలో అప్పట్లో విజయనగరంలో ఒకటి, ఇంకో మూడు మూడు ఉక్కు కర్మాగారాలు చేస్తే 2 దివాలా తీసి పోయినాయి. ఈ ఉన్నదాన్ని ఇప్పుడు దివాలా తీసిందా అని చెప్పి, అంటే కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను ముద్రేసి చంపే ప్రయత్నం చేస్తున్నాం కనుక విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆగదు అని ఒక చిన్న ప్రకటన రాలేదు ఇప్పటివరకు అయితే. కానీ కొంత సహాయం చేస్తున్నారు, అన్ని పార్టీలు సహకరించిన సహాయం చేస్తున్నారు, మంచిదే కాదట్లేదు. కానీ ఇక్కడ కావాల్సిన శాశ్వత పరిష్కారం ఏంది, దానివైపు పోకుండా కేవలం సకినాలు తినిపోమంటే లాభం లేదు అంటున్నాను. అందుకనే సద్దన్నం లాంటి క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలి. దాంతోపాటు ఉడుకన్నం లాంటిది అంటే శాశ్వతమైన పరిష్కారం అదేంటంటే మనకు శైలిలో కలపడం, ఈ 3 చేయాలి. విశాఖ ఉక్కు కింద ప్రాధాన్యత ఎందుకు అంటే చెప్పాను కదా, ఆనాడు అమృతరావు అనే ఒక వ్యక్తి ఆత్మత్యాగం, ఆంధ్రుల ఉక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆనాడు 32 మంది బలిదానాలు. అందులో తెలంగాణలో వాళ్ళు కూడా ఆదిలాబాద్ జిల్లాలో 2 ఉన్నారు. అంటే ఆనాడు వేరే అంత ఉమ్మడి రాష్ట్రంలో 70లో జరిగింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా, బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. అది చాలా మిక్కుటానికి వచ్చిన తర్వాత తప్పనిసరి అది ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత రకరకాల నష్టాల వల్ల ఇప్పుడు ఈ స్థితికి చేరుకున్నది. అయినా సరే ఇప్పటికి లాభాలు నడిచే పరిస్థితి ఉన్నది. దాన్ని నడిపించే క్రమం చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. దానికి అవసరమైంది కూడా ఇప్పుడు మంచి పరిస్థితులు కూడా ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సంకీర్ణ ప్రభుత్వం వస్తే నేను సాధించేవాడిని అన్నాడు. కనుక ఇప్పుడు అనుకోకుండా దేశంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. మన ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, ఏది బీజేపీ ఉందో డిమాండ్ చేయగల పరిస్థితి ఉంది. మన అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం మనకుంది. కనుక ఈ 11,400 కోట్ల ఈ ప్యాకేజ్ వచ్చింది. ప్యాకేజ్ కంటే మించిన ఈ 2 చేస్తే ఆటోమేటిక్గా ఫ్యాక్టరీ బతికిపోతుంది. ఉక్కుతో ఏం లాభం, కేవలం కార్మికుల గురించేనా ఇదంతా లొల్లి అని ఒక మాట వస్తుంది. కేవలం 20,000 మంది కార్మికులు ఏమో పర్మనెంట్, ఇంకో 15,000, 20,000 మంది క్యాజువల్ ఉన్నారు. ఈ 35-40,000 కోట్ల మంది, 45,000 మంది కార్మికుల కోసం కదా ఈ పోరాటం అంతా. నిజంగా ఉక్కు ప్రాధాన్యత తెలుసుకుంటే మనకు ఉక్కు ఉపాధిని తీసుకొస్తుంది. ఎట్లా కేవలం అక్కడ 40,000 మందికో, పరోక్షంగా మరో 60,000 మందికో, 1,00,000 అనే సమస్య కాదు. ఇంకొక మాట ఉంది, అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ రావడం వల్ల గాజువాక కాన్స్టిట్యున్సీలో మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం ఉన్న బాపత్తు అదే, ఎక్కువ ఏమంటారు తలసరి ఆదాయం అక్కడ ఉన్నది. అట్లాగే ఉక్కు ఫ్యాక్టరీ ఉన్న ప్లేస్ కూడా పోర్టుకు ఇటు పక్కన సముద్ర పొడుగు దగ్గర ఉండడం వల్ల ఇంకా మంచి లాభాలు నడిచే అవకాశం ఉన్నది. దాంతోపాటు ఉక్కు కనుక వస్తే మనకు ఎప్పుడైనా రియల్ ఎస్టేటు రంగంలో, నిర్మాణ రంగంలో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. మీకు వ్యవసాయంలో 50% దాటిపోయింది, 50% కంటే ఎక్కువ లేదు ఉపాధి. దాంతోపాటు మన పరిశ్రమలో మరో 20% వస్తుంది. సర్వీస్ రంగంలో ఎక్కువ వస్తుంది. కానీ అసలైన ఉపాధి ఎలా లభిస్తుంది రేపొద్దునంటే నిర్మాణ రంగంలో లభించే అవకాశం ఉంది. నిర్మాణ రంగం బాగుండాలంటే ల్యాండు, శాండు, మైను, ఉక్కు, సిమెంట్, ఇవి 5 అవసరం. కానీ నిర్మాణ రంగంలో ఉపాధి ఎక్కువ లభించాలంటే ఖచ్చితంగా విశాఖ ఉక్కు కర్మాగారం రక్షించుకోవాలి. రక్షించుకునే క్రమంలో అన్ని పార్టీలు ఏకమై ఒక దారికి వచ్చినాయి, ఒక దాటి మీదకి వచ్చినాయి కనుకనే ఇవాళ కొంతవరకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఈ ప్రైవేటీకరణ జరపమని ఒక హామీ ఉండాలి. దాంతోపాటు క్యాప్టివ్ మైన్స్ కేటాయించుకుంటూ దీన్ని శైలిలో కలిపినప్పుడు మాత్రమే విశాఖ ఉక్కుకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. నమస్కారం.